ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం అందరం కూడా రైస్ మీద డిపెండ్ అయి ఉంటాం. పర్టికులర్గా సౌత్ ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ డైలీ రైస్ రిలేటెడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం. సో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే రైస్ కారణంగా షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. అయితే ఇక్కడ ఈ రైస్ కారణంగా షుగర్ లెవెల్స్ పెరగడం కాకుండా ఈ స్పైక్ చాలా హైగా ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ గా వచ్చే షుగర్ లెవెల్ చాలా హైగా ఉంటుంది కాబట్టి బాడీ మీద వివిధ రకాల అవయాలకి డ్యామేజ్ ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ కి రిలేటెడ్ గా ఇది పనిచేస్తుంది. కాబట్టి రైస్ తిన్నా కానీ ఎలా అది పెరగకుండా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. అయితే వివిధ రకాల రైస్లు మార్కెట్లో వచ్చేసాయి. అందరూ తరచుగా మాట్లాడుతుండేది బ్రౌన్ రైస్, అలాగే బ్లాక్ రైస్, రెడ్ రైస్, రకరకాల రైసెస్ అయితే వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ మనము సింపుల్ థింగ్, అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటే అది అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా షుగర్ లెవెల్స్ పెరగవు. సో దంపుడు బియ్యం కావచ్చు, పాలిష్ తక్కువ ఉన్న రైస్ కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ అరగడం అనేది ఈజీ కాదు కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ ఈజీగా పెరగకుండా కాపాడుతుంది. సో రైస్ తింటూనే షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మనం తినే పోర్షన్, నేను ఎప్పుడు నా పేషెంట్స్ అందరికీ చెప్తుంటాను, ఒక ఫిక్స్డ్ పోర్షన్ తీసుకోండి. ఆ ఫిక్స్డ్ పోర్షన్ మనకి సాటిస్ఫాక్టరీగా ఉండాలి. మిగతా అన్ని కూరల రూపంలో కవర్ చేసుకోండి. మీ ఆకలిని తీర్చుకోవడానికి అది చేయండి అని చెప్తాను. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిక్స్డ్ పోర్షన్ ఎంత వీలైతే అంత తక్కువగా చేసుకున్న దానివల్ల షుగర్ స్పైక్ కాకుండా మనం చేసుకోవచ్చు. అలాగే ఆ రైసు మామూలుగా ఓవర్గా కుక్ చేసిన రైస్, బాగా మెత్తటగా వండేసిన రైసు చాలా ఈజీగా షుగర్స్ ఇస్తుందని మళ్ళీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. సో అందుకోసం ఏం చేయాలి, రైస్ని కాసేపు నానబెట్టినప్పుడు కాస్త స్టార్చ్ అనేది దాని నుంచి వెళ్ళిపోద్ది. ఆ నానబెట్టిన రైస్ని తక్కువగా ఉడికించడం వల్ల త్వరగా జీర్ణం కాదు, త్వరగా షుగర్ రిలీజ్ కాదు, లో గ్లైసెమిక్ రైస్ కింద తయారవుతుంది. ఆ కారణంగా అలాంటి రైస్ తింటే మనకి షుగర్ స్పైక్ కాకుండా ఉంటుంది. అలాగే తినే ఆహారంలో ఎక్కువ శాతము మనం చేయాల్సింది ఏంటంటే ఈ రైస్ని ఫాస్ట్గా డైజెస్ట్ చేయకుండా మిక్సింగ్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ మిక్సింగ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ శాతము మీట్కి సంబంధించి అంటే చికెను, ఫిష్ ఇలాంటివి తీసుకుంటే అవి ప్రోటీన్ కంటెంట్లు కాబట్టి త్వరగా అరగవు. సో త్వరగా అరగవు అంటే జీర్ణాశయంలో కూడా కాస్త టైం పడుతుంది కాబట్టి వెంటనే షుగర్ రిలీజ్ కాదు కాబట్టి ఆ షుగర్ స్పైక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ చూసుకుంటే బీన్స్, బీరకాయ ఇలాంటివన్నీ పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా జీర్ణానికి కాస్త డిలేడ్ డైజెస్టివ్ సిస్టమ్ టైం తీసుకున్నందుకు షుగర్ వెంటనే రిలీజ్ కాదు. అలాగే ఇప్పుడు బ్రాకలీ, స్పినాచ్, క్యాప్సికము ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా జీర్ణాశయంలో ఎక్కువ సమయం పడుతుంది జీర్ణశక్తి రావడానికి. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి డిలేడ్ రిలీజ్ ఆఫ్ షుగర్ వల్ల ఈ షుగర్ స్పైక్ రాకుండా HbA1c ఏదైతే లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ ఉంటుందో అది రెగ్యులేటెడ్ ఫ్యాషన్లో ఉంటూ కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసిన దానివల్ల రైస్ తింటూ కూడా షుగర్ని అదుపులో న్యాచురల్ పద్ధతిలో మనం ఉంచుకునే విధానం చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో సపోజ్ రైసే తిన్నాం అనుకుందాం, ఎందుకంటే మనుషుల్లో వివిధ రకాల మెటబాలిక్ రేట్స్ ఉంటాయి. తరచుగా మనం గమనించేది ఏంటి, పర్టికులర్గా మధ్యాహ్నం పూట నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేసేది మధ్యాహ్నం రైస్ తినండి, మిగతా టైం తినొద్దు అని. వెంటనే పడుకోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. సో తినిన తర్వాత, పర్టికులర్గా రైస్ ఐటెం తినిన తర్వాత మనము కాస్త వాకింగ్, జెంటిల్ వాకింగ్ చేయడం ఆర్ సమ్ యాక్టివిటీ చేయడం, పడుకోవడం, కూర్చోవడం కాకుండా ఇలా చేసిన దానివల్ల మనకి క్యాలరీ లెవెల్స్ పెరగకుండా షుగర్ కన్జంప్షన్ పెరిగి ఈ షుగర్ స్పైక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.